మేడ్చల్ పిఎస్ పరిధిలోని ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర హ్యాష్ ఆయిల్ ముఠాని అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. ఆంధ్రాకి చెందిన ముగ్గురు నిందితుల నుంచి 11 లక్షల రూపాయల విలువైన 2.2 లీటర్ల హ్యాష్ ఆయిల్ ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ నుంచి హైదరాబాద్ కి హ్యాష్ ఆయిల్ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు నిందితులు. హ్యాష్ ఆయిల్ ని చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో వేరు చేసి విద్యార్థులు, ఉద్యోగులకు విక్రయించాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది చాలా సీరియస్ గా వర్కౌట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్ఓటీ బాలానగర్ సిబ్బంది, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 2.2 లీటర్స్ హ్యాష్ ఆయిల్, 3 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనం కుమారస్వామి, అజయ్ కుమార్, గణేష్ అనేటటువంటి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు ముగ్గురు కూడా ఏపీలోని రోలుగుంట ప్రాంతానికి చెందినవారు. కుమారస్వామి వచ్చి ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది. ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. అతనికి వస్తున్నటువంటి ఎర్నింగ్ అనేది లైవ్లీహుడ్ కి సరిపోవటం లేదు కాబట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక డ్రగ్ పెడ్లర్ ద్వారా అతను అబ్స్కాండింగ్ లో ఉన్నాడు, నాగు అనేటటువంటి అతను. వీళ్ళందరికీ కూడా వీళ్ళలో అజయ్ కుమార్ అనేటటువంటి అతనికి ఇంతకు ముందు కూడా ఏపీ ఏరియాలో 2 NDPS కి సంబంధించినటువంటి కేసెస్ లో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో ఆల్రెడీ మనం ఎస్ఓటీ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది అన్ని చోట్ల కూడా ప్రజల నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇమీడియట్ గా యాక్ట్ చేసి, ముఖ్యంగా సైబరాబాద్ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలు ఈ డ్రగ్స్ బారిన పడకుండా చాలా పకడ్బందీగా విధులు నిర్వహించడం జరిగింది.